స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నినాదంతో విశాఖలోని 32వ వార్డు అల్లిపురంలో ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ కందుల నాగరాజు, జీవీఎంసీ వైద్య సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్లతో కలిసి ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్యాన్సర్ కు కారణమవుతుందని, ప్రజల భాగస్వామ్యంతోనే మార్పు సాధ్యమన్నారు. గుడ్డ సంచులు వాడకం అలవాటు చేసుకోవాలని కోరారు. అలాగనే మరి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మొక్కలు పెంచాలి. మొక్కలు ప్రతి ఇంటి దగ్గర కనీసం 1, 2 మొక్కలను వేసుకోవాలి. దాన్ని పచ్చదనంతో పెంచుకోవడం వల్ల వాతావరణం బాగుంటుంది. అదేవిధంగా మరి అటు ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ప్రతి చోట కూడా మొక్కలు నాటండి. మొక్కలు నాటడం మూలంగా ఆరోగ్యం బాగుంటుంది, చల్లబడుతుంది. ఇప్పుడు చూడండి 40-42 డిగ్రీస్ ఎండలు వచ్చేసి జనాల్లోనేమో విపరీతంగా ఇప్పుడప్పుడు ఇంకా పూర్తిగా మార్చి ఇంకా పూర్తిగా రాకముందేనే ఎండలు చాలా చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇదే సందర్భంలో మరి పెద్దవాళ్ళు కానీ పిల్లలు కూడా అవసరమైతే తప్ప ఇంట్లో బయటకు రాకుండా కొద్దిగా ఆ జాగ్రత్త పాటించాలి. ఇంట్లోని పదార్థాలు పానీయాలే తాగాలి తప్ప బయట తాగకుండా కొబ్బరి బొండాలు కానీ, ఈ చెరుకు రసాలు కానీ, ఫ్రూట్స్ కానీ తింటే మంచిది, ఆరోగ్యానికి మంచిది. వాటి వాడడం తప్ప వాటితో పాటు ఈ కొబ్బరి బొండాలు కూడా చాలామంది వాడేసి కాలువలో పడేస్తుంటారు. అలా పడేయకుండా పక్కన పెట్టేసేసి ఏవైతే ఈ చెత్తలు ఎత్తే బళ్ళు వస్తాయో వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఇస్తే పట్టుకెళ్తారు, ఎక్కడ పడేస్తారు. కాబట్టి వీటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.